आदाब नाजरीन, मैं हूं मोहम्मद अहमद और आप देख रहे हैं ZHBTS न्यूज़। संगारेड्डी ज़िला के तारीखी शहर ज़हीराबाद में आज एक बड़ा मंजर देखने को मिला। जी हां, मुल्क भर में जारी सार्वत्रिक हड़ताल के तहत सीतू की क़यादत में मजदूर तंजीमों ने मुत्तहद होकर एक अजीम अलशान रैली निकाली। लोगों का जोश, इनका अज़म, वो नारे, वो आवाज़ें, सब कुछ बता रहा था कि ये आम एहतजाज नहीं, बल्कि बाद में मुजाहिरीन ने RDO दफ्तर के सामने धरना दिया और हुकूमत के खिलाफ खुलकर गुस्सा जाहिर किया। उनका कहना था, मरकजी हुकूमत ये क्या कर रही है आप? मजदूर दुश्मन कवानीन लाकर क्या आप इन मेहनत कशों का मुस्तकबिल छीन लेना चाहते हैं? उन्होंने मुतालबा किया कि चारों नए लेबर कवानीन को फौरन वापस लिया जाए, क्योंकि ये कवानीन इंसाफ के नहीं बल्कि इस्तेहसाल के हैं। मजदूर बोल उठा है, सड़कों पर निकल आया है। अब अगर भी नज़रअंदाज किया गया तो इंजाम संगीन हो सकता है। तो नाजरीन, क्या आप भी मजदूर के साथ हैं? क्या आप भी इंसाफ के हक में आवाज़ बुलंद करेंगे? मज़ीद अपडेट्स के लिए जुड़े रहिए सिर्फ और सिर्फ ZHBTS न्यूज़ के साथ। పెంచిన 10 గంటల పని విధానాన్ని కేంద్ర ప్రభుత్వ కార్మిక కర్షక ప్రజా వ్యతిరేక విధానాలు ఉపసంహరించుకోవాలని, కార్మిక వ్యతిరేక 4 లేబర్ కోడ్లను వెంటనే రద్దు చేయాలని చెప్పేసి దేశవ్యాప్తంగా 40 కోట్ల మంది 10 కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ఈరోజు సార్వత్రిక సమ్మె జయప్రదం జరుగుతూ ఉంది. ఈ సమ్మె జయప్రదం చేసిన కార్మిక వర్గానికి ముందు ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. 100 సంవత్సరాల క్రితం పోరాడి సాధించుకున్న హక్కులు, చట్టాలు 29 కార్మిక చట్టాలను మోడీ వచ్చిన తర్వాత 4 లేబర్ కోడ్లుగా తేవడం జరిగింది. ఆ 4 లేబర్ కోడ్ల వల్ల యూనియన్ పెట్టే హక్కు, ఇవాళ వేతనం పెరిగే హక్కు, సమ్మె చేసే హక్కు, అట్నే మహిళలు రాత్రి సమయంలో డ్యూటీలు చేశారనే పద్ధతి, ఇవాళ పని గంటలు 8 నుంచి 12 గంటలు పెంచుకునే విధంగా ఇవాళ ఈ కోడ్లో ఉన్నాయి. జరుగుతుంది. కార్మికుడు బతికే పరిస్థితి ఉండదు. అందుకే కార్మిక వ్యతిరేక విధానాలను ఉపసంహరించుకోవాలని చెప్పేసి ఇవాళ కేంద్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. 142 కోట్ల మందిలో 1% ఉన్న పెట్టుబడిదారులు అంబానీ, ఆదానీ, టాటా వార్ల కోసం, వాళ్ళ లాభాల కోసం ఇవాళ చట్టాలను వాళ్ళకు చుట్టాలుగా చేస్తున్న పరిస్థితి ఉంది. ఇది సరైంది కాదు. మీరు ఆలోచించండి, మీరు ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోండి. లేనట్టయితే పెద్ద ఎత్తున దేశంలో కార్మిక వర్గం అంటే ఏందో బ్రిటిష్ వాళ్ళకు తెలుసు, కార్మిక వర్గం అంటే ఏందో హిట్లర్కు తెలుసు, కార్మిక వర్గం అంటే ఏందో ఇవాళ పెట్టుబడిదారులకు తెలుసు. అందుకే మా హక్కుల కోసం, మా చట్టాల కోసం ఖచ్చితంగా కదం తొక్కడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పేసి ఇవాళ కార్మిక వర్గం స్వచ్ఛందంగా కంపెనీలు బంద్ పెట్టి, ఇవాళ డ్యూటీలు పక్కన పెట్టి, మా సమ్మె హక్కు 14 రోజుల ముందు ఏదైతే కాగితం ఇచ్చి మేము రోడ్ల మీదకి వస్తామో ఆ పద్ధతుల్లోనే అంగన్వాడీ, ఆశా, మున్సిపల్, మధ్యాహ్న భోజనము, గ్రామ పంచాయతీ, IKPVOలు, కంపెనీలలో పనిచేసే కార్మికులు, కాంట్రాక్ట్ కార్మికులు, సంఘటిత రంగ కార్మికులు మొత్తం మంది ఇవాళ రోడ్ల మీదకి వచ్చిన పరిస్థితి ఉంది. అందుకే మీరు గుర్తుపెట్టుకోండి, మోడీ మేము ఇవాళ కదం దొక్కినాం, జెండాలు ఎజెండాలు పక్కన పెట్టినాం, అన్నీ ఒకటే జెండా, అన్నీ ఒకటే మతం, అన్నీ ఒకటే పార్టీ, కార్మిక వర్గం. మేము ఇవాళ ముందుకు వస్తున్నాం. మీరు ఆలోచించండి, ఆ నిర్ణయాలను వెనక్కి తీసుకోవాలని చెప్పేసి మేము కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇక 2, కేంద్ర ప్రభుత్వం 10 గంటలు పెంచింది, అది ఉపసంహరించుకోవాలని మేము పోరాటం చేస్తుంటే మాతో కలిసి వచ్చిన INTUC తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నేనేం తక్కువ తిన్నాని చెప్పేసి ఈయన 282 జీవోని తీసుకొచ్చి తెలంగాణ రాష్ట్రంలో కూడా 10 గంటలు 12 గంటలు పెంచుకోవట్లని చెప్తా ఉన్నాడు. అయ్యా ముఖ్యమంత్రి, నీకు సోయుందా? కేంద్ర ప్రభుత్వం మీద రోజులు వేసి నువ్వు కొట్లాడుతున్నావు. ఇక మాతో కలిసిరా, మాతో ఉండు, మా వేతనాలు పెంచు, ఆ దుర్మార్గమైన విధానాన్ని ఎండగట్టు. కానీ ఆయనకు నువ్వు వత్తస్ పలకడానికి దొండనే పద్ధతిలో వాళ్ళు వీళ్ళు
మోడీ రేవంత్ రెడ్డి కలిసి కార్మిక వర్గానికి అన్యాయం చేస్తా ఉన్నారు, మోసం చేస్తా ఉన్నారు. అందుకే మీ విధానాలు కూడా తప్పు పడతా ఉన్నాం, మీరు ఉపసంహరించుకోవాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. ఇక మూడవది, రాష్ట్ర రంగాల్లో పనిచేస్తున్న అంగన్వాడీ, ఆశా, IKPVO, మున్సిపల్, గ్రామ పంచాయతీ కార్మికులు, మధ్యాహ్న భోజన కార్మికులు, కాంట్రాక్ట్ కార్మికులకు మేము అధికారులకు వస్తే కేసీఆర్ పట్టించుకోలేడు. 10 ఏళ్ళు మేము 18,000 జీతం ఇస్తాం, 26,000 జీతం ఇస్తాం, 33,500 ఇస్తాం, మీ సౌకర్యాలను ప్రకటిస్తామని చెప్పేసి చెప్పారు. 18 నెలలైందయ్యా, ఎక్కడున్నావు? మేము గుర్తు రావట్లేదా? ఇవాళ పని పెరిగింది, ఆ సర్వే ఈ సర్వే పేరు మీద మమ్మలను ఒత్తిడి చేస్తున్నావు. ఇవాళ శుభ్రం లేదని గ్రామ పంచాయతీ, మున్సిపల్ కార్మికులకు ఇబ్బంది పెడుతున్నావు. అందుకే నీవు కూడా కనీస వేతనము 26,000 రూపాయలు ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం. అందుకే మా హక్కుల కోసం, ఈ చట్టాల రక్షణ కోసం, 4 లేబర్ కోడ్ల రద్దు కోసం కదం దొక్కడానికి కార్మిక వర్గం సిద్ధముంది. మరో పోరాటం, చరిత్రాత్మకమైన పోరాటం దేశంలో రాబోతుంది. ఆలోచించండి అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం. ఈ రోజు సంగారెడ్డి జిల్లాలో 5 లక్షల మంది కార్మికులు రోడ్ల మీదకి వచ్చారు. కంపెనీలు ఉత్పత్తి అంతా బంద్ అయిపోయింది. ఇవాళ రాష్ట్ర రంగాల కార్మికులందరూ రోడ్ల మీదకి వచ్చారు. సర్వేలు బంద్ అయిపోయినాయి, సెంటర్లు బంద్ అయిపోయినాయి. ఇవాళ మున్సిపల్, గ్రామ పంచాయతీ కార్మికులు రోడ్ల మీదకి వచ్చారు. రోడ్ల మీద చెత్త ఉంది, వాసన వస్తుంది. మేం పని చేస్తే మీరు లాభాలు తీసుకుంటారు, మేం పని చేస్తే మీకు అవార్డులు వస్తాయి, మేం పని చేస్తే మీకు ప్రశంసలు వస్తాయి. మేం పని చేయడానికి సిద్ధంగా ఉన్నాం. కానీ మాకు హక్కులు ఉండాలి, మాకు రక్షణ ఉండాలి, మా వేతనాలు పెంచాలని చెప్పేసేదే ఈ సమ్మె, ఈ పోరాటం. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం ఆలోచించి ఆ 4 లేబర్ కోడ్లు రద్దు చేయాలని, కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలని, రాష్ట్ర ప్రభుత్వం జీవో 282ను వెనక్కు తీసుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా CITగా మేము డిమాండ్ చేస్తున్నాం. లేకుంటే ఖచ్చితంగా దేశవ్యాప్తంగా మరో పోరాటానికి సిద్ధమని చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నాం.